అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాకి చెందినటువంటి జానపద కళాకారుడు తరిమెల రాజుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక లఘు చిత్రానికి అవార్డునిచ్చినటువంటి నేపథ్యం. దీన్ని అయితే మాత్రం ఇక్కడ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తను ఈ రకమైన బడి పిలుస్తోంది అని చెప్పి ఒక లఘు చిత్రాన్ని తీయాల్సిన పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆ రకంగా అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ తదితర అంశాలు మనతో మాట్లాడడానికి తరిమెల రాజు అండ్ తనతో పాటు పనిచేసినటువంటి కెమెరామెన్ కూడా మనతో ఉన్నారు. ఏం చెప్తారు అని మాట్లాడే ప్రయత్నం. సరే, ఏంటి ఎస్పెషల్లీ మీరు బడి పిలుస్తుంది అనే లఘు చిత్రాన్ని తీయడానికి ప్రధాన కారణం? సార్, సొసైటీకి ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షార్ట్ ఫిలింని తీయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుంటాయి. దీనివల్ల వాళ్ళు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎంతో మనోబలాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మహిళల్ని, బాలికల్ని కొంచెం ముందుకు నడిపించాలంటే విద్య అనేది చాలా అవసరమైన ఉద్దేశంతో ఈ బడి పిలుస్తోంది ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక షార్ట్ ఫిలింని తీయడానికి ప్రయత్నం చేశాము. దీనికి ముఖ్యంగా మాకు ఈ బడి పిలుస్తుందని షార్ట్ ఫిలిం నిర్మాత కేపీ రాజు గారు అండ్ టీము అందరూ మంచి సహకరించారు. అలాగే మనము ఈ కాట్నే కాలంలో ఈ మొత్తం చిత్రాన్ని 2 రోజులు షూట్ చేయడం జరిగింది. ఇందులో నటించిన నటీనటులందరూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ను చేయడం జరిగింది. మరి ఈ బడి పిలుస్తుంది అనే ఒక లఘు చిత్రాన్ని ముఖ్యంగా ప్రజలకే ఎందుకు తీసుకెళ్ళాలనంటే, ఈ మధ్యకాలంలో డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారు. 10th ఫెయిల్ అయితేనే పెళ్ళి అంటారు, ఇంటర్ ఫెయిల్ అయితేనే పెళ్ళి అంటారు ఇంట్లో వాళ్ళు. ఈ 18 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేయకూడదని మనకు చట్టం చెప్తుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు ఫెయిల్ అయినాక ఇంకెందుకు చదువు, పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఈ బాల్య వివాహాలు చేసేకి చాలా చోట్ల జరుగుతున్నాయి సార్. ఈ విధంగా వాళ్ళు ఇంట్లో సరిగ్గా మసులుకోలేక, తెలియక చాలామంది ఆ క్షోభను అనుభవించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనకి స్త్రీ సంపద అనేది చాలా అవసరం సొసైటీకి. వాళ్ళు శక్తి స్వరూపంలో, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక కళాకారుడిగా నాకు కూడా ఉంది అని ఈ మహిళలకు సంబంధించి అనేకమైన పాటలు కూడా రాయడం జరిగింది. నేను దాదాపుగా 2003 నుంచి ఇప్పటి వరకు కూడా జానపద కళాకారుడు కొనసాగుతూ స్క్రిప్ట్ రైటర్గా, లిరిక్ రైటర్గా, అలాగే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా కొనసాగుతున్నాను. మనం ఈ బడి పిలుస్తుంది దానికి వెళ్తే ఈ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే కేపీ రాజు గారు అండ్ టీం వాళ్ళు కూడా చాలా బాగుంది, ఇది చేద్దాము అని వాళ్ళందరూ రావడము, వెంటనే స్క్రిప్ట్ రెడీ కావడము, మన కాట్నే కాలంలో షూట్ చేయడం జరిగింది. తర్వాత మనం తీసుకున్న తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో మేము దీన్ని ఏం చేసామంటే, ఫస్ట్ టైము మన ఆంధ్ర సరిహద్దులో జరుగుతున్నటువంటి ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కి పంపిస్తే అక్కడ భారీగా జనాలను ఆకట్టుకొని 8 అవార్డ్స్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ రోల్ చేసినటువంటి కేపీ రాజు గారికి ఉత్తమ విలన్ అవార్డు రావడం జరిగింది. అలాగే అమ్మాయికి ఉత్తమ బాలనటి అవార్డు రావడం జరిగింది. దీంట్లో భర్త క్యారెక్టర్ చేసినటువంటి, పెళ్ళికొడుకు క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తికి కూడా సుధాకర్ గారికి కూడా ఉత్తమ హాస్య నటుడు అవార్డు రావడం జరిగింది. అలాగే స్క్రిప్ట్ రైటర్ గాను, డైరెక్టర్ గాను ఇలా దాదాపు 8 అవార్డ్స్ని సొంతం చేసుకుంది. దాని తర్వాత దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ICDS వారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు చూసి చాలా బాగుందన్నారు. మేము ఇంకా గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ICDS ఆఫీస్లో కూడా కౌన్సిలింగ్లో ఈ వీడియోని వాడుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలతో పాటు మాకు కొన్ని వీడియోస్ కూడా పంపించారు, చూడండి మీ వీడియో చూస్తామని. అలాగే మన వినూత్న మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం, వీరవాహిని అని ఒక చక్కని కార్యక్రమం చేశారు. దాదాపుగా 50,000 మంది స్టూడెంట్స్ని కలుసుకోవాలి, అలాగే 100 ఇన్స్టిట్యూట్లో ఒక కార్యక్రమం వచ్చింది. అందులో భాగంగా కూడా మా షార్ట్ ఫిల్మ్ చాలా స్కూల్స్లో ప్రదర్శించడం జరిగింది. అలాగే చాలామంది కూడా మా ఊళ్ళల్లో వచ్చి ఇది ప్రదర్శించండి, చాలా మంచి సబ్జెక్ట్ కదా అని మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. ఈ క్రమంలో మన NHRC వాళ్ళు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేసినారు. ఎవరైనా కానీ ఉంటే ఈ షార్ట్ ఫిల్మ్ పంపించండి అనేసి మేము పంపించాము. దాదాపుగా ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కి 303 లఘు చిత్రాలు భారతదేశ వ్యాప్తంగా రావడం జరిగింది. అందులో మన బడి పిలుస్తున్న దానికి 2nd ప్రైజ్ రావడం జరిగింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మొన్ననే అవార్డు కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే రాబో రోజుల్లో కూడా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి లఘు చిత్రాలని తీయడంలో ఎప్పుడు ముందుంటాం. ఇంత చేస్తున్నా కానీ ఒక డైరెక్టర్గా నేను ఎంత రాసినా, ఎంత చేసినా కానీ దీనికి విజువలైజేషన్ చేసే వాళ్ళు కావాలా. ఆ వ్యక్తే మా DOP పవన్ గారు. ఈయన నేను చేస్తున్నటువంటి అనేక చిత్రాలకి ఇప్పుడు దాదాపుగా 8 షార్ట్ ఫిల్మ్స్ తీశాను, అన్నీ కూడా అవార్డు ఫిలిమ్సే.
దానికి మన దగ్గర ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్ని అవార్డ్ ఫిల్మ్స్, దానికి అందరు కూడా ఒక మనకి డిఓపిగా పనిచేసిండేది పవన్ గారే. అంటే నేను ఓన్లీ ఒక సీన్ చెప్పేసి వదిలేస్తే మొత్తం దాన్ని నీట్గా ఈ విధంగా చేయాలంటాడు. డిఓపి చేస్తాడు, ఎడిటింగు, డబ్బింగు, టైటిల్ డిజైనింగ్ మొత్తం అంతా ఈయన చేస్తాడు మొత్తం. ఓకే, మీరు మీ లఘు చిత్రానికి రాష్ట్ర స్థాయిలోనే కాదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము గుర్తించింది. మళ్ళీ స్థానికంగా ఎలా ఉంది మీ ప్రాంతంలో కావచ్చు, ఎందుకంటే మీరు తరిమెల ఒక గ్రామం నుంచి వస్తారు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదంటే ఈ అనంతపురం నగరంలో కావచ్చు, ఎటువంటి అభినందనలు మీకు అందే? తరిమెల్లో అయితే చాలామంది ఫ్రెండ్స్ అభినందించారు సార్. మరి ఒక్కసారి ఢిల్లీ గడ్డ మీద తరిమెల అనే పేరు వినిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో తరిమెల నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పేరు వినపడేది. మరొకసారి తరిమెల్లో ఆ రాజు అనే పేరు వినిపించేందుకు హ్యాపీ ఫీల్ అయినామని మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అలాగే అనంతపూర్లో కూడా మాకున్నటువంటి కొలీగ్స్ అందరూ, ముఖ్యంగా మన కేపీ రాజు గారు కానివ్వండి, సుధాకర్ గారు, శంకర్ రెడ్డి గారు కానివ్వండి, మరి సుధాకర్ రాజు గారు కానివ్వండి, కమల్నాథ్ గారు, కృష్ణారెడ్డి, వీళ్ళంతా మాదంతా ఒక టీం. ఈ టీం సభ్యులందరూ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. చాలా మాకైతే మొత్తానికైతే అనంతపూర్లో అయితే మంచి ఆదరణ దొరికిందని చెప్తాం. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా ఎన్మాక్స్లో మేము ఆడిచ్చాం సార్. ఒక షో వేసాము, దాదాపు కంటే ఒక 600 సీట్లు ఫుల్ అయ్యి మళ్ళీ ఒక 250 మంది నిలబడి చూడడం జరిగింది. అది కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. నిజంగా బడి పిలుస్తుంది అనేది మా నుంచి బయటకు వచ్చినందుకు మేము చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. రాబో రోజులు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి మీలాంటి వాళ్ళ పాత్రికేయుల ప్రోత్సాహం కూడా మాకు చాలా అవసరం ఉంది సార్. ఏం చెప్తారండి, ఎస్పెషల్లీ మీరు తీసినటువంటి ఏదైతే ఉందో బడి పిలుస్తుంది లఘు చిత్రానికి రాష్ట్ర స్థాయిలోనూ అట్లా నేషనల్ లెవెల్లోనూ కూడా ఒక అవార్డు రావడం అనేది ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఫీల్ అయినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్లా చాలా సంతోషం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనౌన్స్మెంట్ వినగానే రాజన్న డైరెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారనమాట, పవన్ ఇట్లా మనకి అవార్డు వచ్చింది అంటే అసలుకి మేము చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినాం. ఎందుకంటే మేము ఎక్కడో ఈ మారుమూల గ్రామంలో తీసినటువంటి షార్ట్ ఫిలింకి అంటే నేషనల్ లెవెల్లో ఒక పేరు రావడం అనేది నిజంగా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినా అనమాట. ఆ విషయం చెప్పగానే మేము అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి మాకు. అసలు నిజంగా అంటేనే మాకు వచ్చింది అవార్డు అనేసి. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా చాలా లాంగ్వేజెస్ అనేది వచ్చినాయి అక్కడికి. మా తెలుగులో ఉండేది అక్కడ పోయిన తర్వాత రీచ్ అవుతుందో అని చెప్పేసి చాలా మదన పడ్డాము. డౌట్గా ఉన్నది అసలు వస్తుందో అది కూడా అన్నట్టు ఉందన్నమాట. కానీ మేము మా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది రెస్పాన్స్ వచ్చిన కన్నీళ్ళు కూడా పెట్టిన దృశ్యాలు చాలా ఉన్నాయి దీంట్లో. మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏడ్చినారు. అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసి చాలామంది అప్పటికే ఆన్ ది స్పాట్లో చాలామంది కన్నీళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అట్లా కంటెంట్ ఉంది అని చెప్పేసి మేము కాన్ఫిడెంట్తో ఉన్నాము. కానీ నిదానంగా అదే చాలా టైం తీసుకున్నారు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు. చాలా టైం తీసుకొని కూడా మంచి రిజల్ట్ అయితే ఇచ్చినారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దాని విషయంలో అయితే మేము. అంటే మీరు ఒక కెమెరా డిపార్ట్మెంట్ ఒకటే చూస్తారా, లేదంటే ఇంకా ఇతర అంశాలు ఏం చూస్తారు? రాబోయే కాలంలో కూడా మీరు టీం ఏదైతే ఉందో కలిసి పనిచేసే అవకాశాలు, ఎస్పెషల్లీ ఇటువంటి లఘు చిత్రాలు కూడా ఇంకా మరిన్ని వచ్చే అవకాశం ఏమైనా ఉంది? తప్పకుండా. అంటే ఈ బడి పిలుస్తుందనే కాకుండా ఇంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చినాము అన్న డైరెక్షన్లో కూడా చాలా ఇంతకుముందు ఇచ్చిన అన్ని ప్రతి ఒక్కటి కూడా అవార్డు కేటగిరీ ఉండే ఫిల్మ్సే అనమాట. ప్రతి ఒక్క దానికి కెమెరామెన్ చేస్తాం. ఎక్కువ డ్యూరేషన్ లేదనమాట. 1 or 2 డేస్లోనే మనం కంప్లీట్ చేస్తాం. ఎడిటింగ్ వర్క్ కూడా అన్ని దగ్గర కూర్చొని టీం వర్క్ చేస్తాం. డబ్బింగ్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మనమే చూసుకుంటాం. మన టీం సభ్యులంతా సమక్షం జరుగుతూ ఉంటుంది. ఇంకా రాబోయే ముందు కూడా మంచి షార్ట్ ఫిల్మ్స్ కంటెంట్. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడైతే చాలామంది తెలంగాణ స్లాంగ్లోనే వస్తున్నాయి మూవీస్ అన్నీ కూడా. ఇప్పుడు అంతా డామినేషన్ అయిపోయింది. ఓటీటీ ఫిల్మ్స్ అన్నీ కూడా తెలంగాణ ఉన్నాయి. ఎక్కడ చూసిన సాంగ్స్ కూడా ఫోక్ సాంగ్స్ కూడా తెలంగాణ ఉన్నాయి. కానీ మేము మా డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ మేము కానీ మంచి రాయలసీమ నేపథ్యంలో మంచి ఫిలిమ్స్ లేదంటే మంచి ఫోక్ సాంగ్స్ రిలీజ్ చేసేయాలని చాలా మేము చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం మీదైతే మాత్రం అనంతపురం జిల్లా తరిమిలకు చెందినటువంటి రాజు ఈ పెద్ద ఏదైతే ఉందో ఈ విజయం సాధించాడు అని చెప్పేసి ఈ ప్రాంతవాసులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఒక లఘు చిత్రానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గుర్తించడం, అందులో ఢిల్లీకి పిలిచి వారి సన్మానం చేసి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఒక విషయం. అందులోనూ ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడి ప్రాంత పరిస్థితులు బడి పిలుస్తుంది, అమ్మాయిల్ని చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసి పంపించడం లాంటి వారి పరిస్థితులు, వారి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళు ఎదుర్కోలేక కొన్ని సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని చాలా లఘు చిత్రాలు తీసినప్పటికీ వీటిలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా గుర్తించడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి రాజు అని టీం చెప్తున్నటువంటి రాబోయే కాలంలో కూడా ఇటువంటి లఘు చిత్రాలు చేయడానికి మేము ఎన్నడూ సిద్ధంగానే ఉంటాం. అందులో ఎస్పెషల్లీ అవేర్నెస్ తీసుకొచ్చేందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చలాకి నాయుడు, RTV అనంతపురం జిల్లా.